విశాఖపట్నంలో SEZ ఉంది అధ్యక్ష, SEZ ఉంది విశాఖపట్నంలో. లేదు విశాఖపట్నంలో వచ్చి ఫార్మాసిటీ ఉంది. ఆ రోజు కష్టపడ్డాం కాబట్టి, ఆ రోజు వాళ్ళతో చేశాం కాబట్టి అక్కడ బ్రాండిక్స్ కంపెనీ వచ్చింది. మీ కియా మోటార్ కంటే విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కంటే అత్యధికంగా ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న సంస్థ విశాఖపట్నంలో బ్రాండిక్స్. విశాఖపట్నంలో బ్రాండిక్స్ ఈ రాష్ట్రంలోనే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంది, 20,000 మంది. నేను వెళ్ళాను అధ్యక్ష, 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 నేను వెళ్ళాను. ఐఎమ్ ది రెస్పాన్సిబుల్. 2005లో అమ్మా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. ఇందాక చెప్పింది హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టాము, హైదరాబాద్లో వచ్చి రోడ్లు కట్టాము, ఉన్నవి లేని చెప్పింది ఏ సంవత్సరం జరిగాయి అధ్యక్ష? ఎప్పుడు ఏర్పాటు చేశారు అధ్యక్ష? దానికి వచ్చి మాది, దీనికి వచ్చి మీది. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు ఇవాళ ఐటీలో గత 5 సంవత్సరాలు విశాఖపట్నంలో అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి ఆ మంత్రిగా ఉండడమే కాదు, క్యాబినెట్ సభ్య బాధ్యత అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా నా తాలూకు ఎఫర్ట్స్ నేను చెప్తున్నాను. నాకు భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు కాబట్టి, ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి, నిలబడి మాట్లాడే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆ అవకాశాన్ని వారు చెప్తాను, నేను చెప్తున్నాను సమస్య బాధ్యత అయినప్పటికి కూడా. అంతేకాదు అధ్యక్ష, విశాఖపట్నంలో చెప్పారు ఏది ఐటీ కంపెనీలు వచ్చాయని చెప్పింది. ఓకే, నో ఇష్యూ చెప్పారు. మరి చెప్పండి, అదాని డేటా సెంటర్ని మరి మేము తెచ్చిందా? మేమున్నప్పుడు ఎంబై చేసుకుని మాట్లాడండి తప్పే. మీరు చెప్పండి, నేను కాదనలేదు. నేను చెప్పింది తప్పనుకుంటే రికార్డులోకి వెళ్తుంది, ప్రజలు నిర్ణయించుకుంటారు. మా టైంలో చేస్తామా మీ టైంలో చేస్తామనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాదు ఇంత చెప్పాను కదా అధ్యక్ష, ఇన్ఫోసిస్, అంతేకాకుండా ర్యాండ్స్టార్ ఐటీ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, అది వైజాగ్. ర్యాండ్స్టార్ RANDSTART ర్యాండ్స్టార్ 1000 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఇంకో 1000 మంది ఎంప్లాయీస్ మళ్ళీ 2000. అది వైజాగ్ తీసుకొచ్చాం కదా అధ్యక్ష. ఏంటి WNS ఆ కంపెనీ, అది చూడండి విశాఖపట్నంలో ప్రారంభమైందో లేదో అది చూడండి. టెక్మాస్ ఆ కంపెనీ విశాఖపట్నం చూడండి. ఇవన్నీ ప్రారంభించాయి కదా. దాంతోపాటు ఇవాళ ఏవైతే ఈ పెద్ద మనుషులు వచ్చి ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు వచ్చి ఇవాళ ఫౌండేషన్లు వేసి ఇవాళ ప్రారంభాలు చేస్తారో అవన్నీ మా హయాంలో మేము చేసినాం అధ్యక్ష. అని మేము చేసాం అధ్యక్ష. చెప్పము ఒకసారి చెప్పిదా? చెప్తాను ఒకసారి కూడా చెప్తాను. తప్పు చెప్పినప్పుడు మంచి చెప్పాలి, మంచి కూడా తప్పు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పాలి అధ్యక్ష. ఆ పేరు ఇస్తారు కదా, మరి అన్నప్పుడు ఎత్తడం మానేయాలి. చెప్పండి ఐ విల్ టెల్. నిర్భయంగా చెప్తాను. అంతేకాదు అధ్యక్ష, లుల్లు గురించి చెప్పారు. లుల్లు మేము పంపిస్తాం లాస్ట్ టైం అని. మేము పంపించలేదు అధ్యక్ష. ఆ కంపెనీ వర్త్ ఎంత, ఆ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఇస్తున్న భూమి విలువ ఎంత, ఏ విధంగా వస్తున్న ఆదాయం ఎంత, అవి లెక్కెట్టుకొని ఏ ప్రభుత్వం చేయాలి. అంతేగాని అప్పుడంగా దారదత్వం చేయడానికి కాదు కదా అధ్యక్ష. సుమారు 800 కోట్ల రూపాయల ఆస్తి వచ్చి 1000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడితో ఇవాళ లుల్లు కంపెనీ ఇవాళ మలేషియాలో ఉన్న 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది అధ్యక్ష. 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది. ఇది రికార్డ్. మలేషియాలో ఉన్న లుల్లు కంపెనీ సంబంధించిన 5 మాల్స్ని వాళ్ళు మొత్తం అయిపోయాయి. అది వాస్తవం కదా, కొనుక్కోమని అధ్యక్ష. మీరు వస్తే అడుగుతున్నాను. ఆ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ ఏంటో కనుక్కోండి అధ్యక్ష. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. మీరు అంతే కదా అధ్యక్ష. ఏంటి ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. విజయవాడలో ఉన్న ఆర్టీసీ సైట్ని తీసుకెళ్ళి లుల్లు కంపెనీకి ఇచ్చామంటే ఏంటి అధ్యక్ష? ఏ ఆప్షన్లు ఇవ్వచ్చు కదా.
ఇవ్వండి. మేము ఎన్నర్బీట్ మాల్ పెట్టాము వైజాగ్లో, దానికి ఇంకా రేపు ఎల్లుండి ప్రారంభం అవ్వద్ది. దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చామా ఆప్షన్లో పెట్టండి. మీరు ఎందుకు వే ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? వే ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు డైరెక్ట్గా చేస్తున్నారు? డైరెక్ట్గా ఉల్ఫా కంపెనీ లాంటికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది? ఏంటి ఇది ప్రభుత్వం? ఏంటి ఇది? ఇవ్వకూడదా చెప్పండి. స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. టీసీఎస్ కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది రెండు కంపెనీలు సార్. వన్ ఇస్ టీసీఎస్, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా, 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. మాకు రెండు కంపెనీలకి ఇచ్చాం, ఇంకే కంపెనీలకి ఇవ్వలేదు. ఇప్పటికీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. టీసీఎస్కి ఉల్ఫా కంపెనీకి తేలేదండి, తేడా లేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా, ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. వత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూరం మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూరం మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్ నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు, నాకేం అభ్యంతరం లేదు. కూర్చోబట్టి కూర్చుంటాను, నేను మళ్ళీ మాట్లాడతాను, నాకు అభ్యంతరం లేదు. నేనేమి ఇది పోటీ కాదు ఇది పోటీ కాదు. వారి అభిప్రాయము, వారి వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు. మేము అపోజిషన్గా ప్రభుత్వానికి బాధ్యతగా మా బాధ్యత మీకు చెప్తాం. అంతేగాని ఈ రకమైన ఇది కాదు కదా అధ్యక్ష. ఆయన కాదన్నారు, పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష. తర్వాత ఒక్క నిమిషం మరి వినొచ్చు కదా నా మాట వినొచ్చు కదా. ఎందుకంటే ఎందుకంత తొందర? లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. రిక్వెస్టింగ్. నో సార్, దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్కి ఇచ్చాం, టీసీఎస్, కాగ్నిసెంట్కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక్కి లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు, అంటే ఇది ఓకేనా, మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా? అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP గారు to give clarity on the subject. He has to give clarity, sir. చెప్పండి సార్. కంటిన్యూస్గా లోకేష్ గారు రాసుకోండి. నేనేం మాట్లాడి చెప్పండి, మీరు కూర్చుంటాను. మీరు చేయొద్దని నేను కూర్చుంటాను, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం తరగా బాధ్యత, మీ ప్రభుత్వం లేచినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది. మేము కూర్చుంటాం, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ మేము మాడతాం. మాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి. పత్రికల్లో వచ్చింది కాదు, ఇప్పుడు కాదన్నారు, ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు 50 లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్పబోతుంటే వారు 6 చెప్పారు, మళ్ళీ 50 లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల కాదా? 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా, అక్కడ ఎక్కడ ఎంత ఉంది వైజాగ్లో? దానివల్ల ఉపయోగం అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇస్తామంటే ఇందాకన్నారు కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడింగ్ ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తామండి, పొడిగిస్తామని చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి. నేను కాదు, ఇప్పుడు నేను టీచర్స్ గురించి మాట్లాడాను. నేను టీచర్స్ గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడిందని మీరు మాట్లాడతారుగా. నేను మాట్లాడలేదు. నేను ఇక్కడ మాట్లాడిందని నేను ఇక్కడ మాట్లాడిన దానికే నేను బాధ్యుడిని.
నేను ఇక్కడ మాట్లాడిందని మార్చుండి నేను నాకు ఇంకోటి అధ్యక్ష గత ప్రభుత్వంలో ఒక విషయం, గత ప్రభుత్వంలో నేను ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను అధ్యక్ష. ముందు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పోర్ట్ఫోలియో చూశాను, తర్వాత వచ్చి ఎడ్యుకేషన్కి వచ్చాను అధ్యక్ష. ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ చూసినప్పుడు ఏంటి ఈ అమరావతి సంబంధించి సింగపూర్ కమిటీతో సింగపూర్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాము. 60-40 రేషియోలోను సంథింగ్ ఓ పర్సన్ అటు ఇటు సబ్జెక్ట్ కరెక్షన్. మళ్ళీ నేను అంకీ తప్పు చెప్పాను అనుకోకుండా చేసుకున్నాము. పెట్టుబడి అంతా భూములు, పెట్టుబడి మంది వాళ్ళు వచ్చి డెవలప్మెంట్ చేసి దాన్ని డెవలప్మెంట్ పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారి అగ్రిమెంట్ చూసాము. ఈ కంపెనీది ఇది కరెక్ట్ కాదు, ఈ అగ్రిమెంట్ ఇది మంచిది కాదు అని చెప్పి ఆ రోజు ఆలోచించాము. ఎందుకంటే ఇదే ఇక్కడ నిలబడ్డాం కదా అధ్యక్ష. ఈ హాలు కట్టిన దానికి పర్ స్క్వేర్ ఫుట్ 10,000 రూపాయలు అయింది అధ్యక్ష. అంటే పవిత్రమైన సారీ ఇక వారు చెప్పండి, ఈ సభా ప్రాంగణం 10,000 అయింది అధ్యక్ష. ఇది ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్లీజ్ చెప్పనివ్వండి. తర్వాత చెప్తారు కదా, మంత్రి గారు చెప్తారు దానికి. మరి ఆయన మాట్లాడుతున్నారు కదా, వారు మాట్లాడున్నావా? మరి వారు మాట్లాడిందా నేను మాట్లాడినా? సింగపూర్ ఎవరెత్తారు? నేను ఎత్తానా చెప్పండి. సింగపూర్ ఎవరెత్తారు ఏంటి? ఈ నేపథ్యంలో ఈ లోపభూయిష్టంగా ఉందని కేంద్ర మంత్రి ఇందాకన్నారు కదా, కేంద్ర మంత్రులు ఉన్నారని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి డిస్కషన్ జరిగి సింగపూర్ తాలూకా అక్కడ సింగపూర్లో సమావేశం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఇక మేము దీని నుంచి విత్డ్రా చేసుకుంటాము, దీంట్లో లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పందం జరిగి అది క్యాన్సిల్ చేస్తాం అధ్యక్ష. తర్వాత ఎవరైతే ఒప్పందం చేస్తారో సింగపూర్ పర్సన్ వచ్చి తెచ్చుకుంటున్నారు కదా అధ్యక్ష. ఆ ఈస్టర్ అతను ఆ సింగపూర్ గవర్నమెంట్ అతన్ని జైల్లో పెట్టింది అధ్యక్ష. ఆ గవర్నమెంట్ అతన్ని శిక్షింది అధ్యక్ష. మేము పెట్టలే కదా అధ్యక్ష.